మహానంది గురించి చెప్పాలంటే ఎప్పుడు అదొక స్పెషల్‌గానే కనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే మహానంది మా అమ్మమ్మ వాళ్ళ ఊరికి పక్కనే ఉంటుందనమాట. గోపవరం మా అమ్మమ్మ వాళ్ళ ఊరు. మహానంది ప్రశస్త్యం గురించి చెప్పాలంటే పర్టిక్యులర్‌గా పుష్కరిణి గురించయితే మాట్లాడాల. కోనేరు అంటారు. ఆ కోనేటి గురించయితే మాట్లాడాల. చిన్నప్పుడైతే ఇంకెప్పుడైనా సరే ఎప్పుడు పోయి ఆ కోనేట్లో దిగుదామా అనిపిస్తదనమాట. ఆ కోనేట్లో నీరు స్పెషల్ ఏమంటే ఎంత తేటగుంటదంటే ఉదయాన్నే మీరెళ్ళాలంటే ఆహ్, నీళ్లు వెచ్చగుంటాయనమాట. మామూలుగా చలికాలంలో నీళ్ళంతా చల్లగుంటాయి గదా! కానీ అక్కడ కోనేట్లో నీళ్లు వెచ్చగుంటాయి. అంటే నీకు ఎండ పడే కొద్దీ నీళ్లు చల్లగైతా ఉంటుందనమాట. అసలు ఇటువంటిది ఒక దైవ శక్తి తప్పితే వేరే ఇటువంటి మహత్యం వచ్చే అవకాశమే లేదు. ఆ కోనేటి గురించి ఇంకా చెప్పాలంటే 4.8 ఫీట్ వరకు ఉంటది అప్రాక్సిమేట్‌గా హైటు. మీకు వరదలు రానియండి, లేదు కరువు రానియండి, ఏ రోజే గాని ఆ నీళ్లు ఒక సెంటీమీటర్ పెరగడం గాని, తగ్గడం గాని ఉండదు. ఆ తేటగుంటదంటే నీళ్లు మనం రూ. 1 కాయిన్ పైనుంచి వేసి మన ఐసైట్ బాగుంటే గిన లోపల నీళ్ళ లోపల ఆ కాయిన్ ఏ ఇయర్‌లో తయారైంది గూడా మనం చూడొచ్చనమాట. అంత అద్భుతమైనటువంటి క్లారిటీ ఉన్న నీళ్ళు. ఆ నీళ్ళల్లో స్నానం చేస్తే దీర్ఘకాలిక రోగాలన్నీ పోతాయంటారు. వాటి గురించయితే నేను పర్టిక్యులర్ కామెంట్ చేయను. నాకు తెలీదు గాబట్టి. ఇన్ని మహత్యాలున్న చోట ఖచ్చితంగా అదైతే గూడా ఉండుంటుందనే నేననుకుంటాను. సరే ఆ నీళ్ళు ఎక్కడి నుంచి వస్తున్నాయి? ఏమైతా ఉన్నాయి? ఎందుకంత ఫ్రెష్‌గున్నాయి? ఎందుకంత స్టేబుల్‌గుంటది? అంత తేటగుంటుంది అనుకోని ఎక్కడి నుంచి వస్తుందని జూస్తే ఆ కోనేట్లో కార్నర్‌లో ఒక నంది మొహం ఉంటుందనమాట. ఆ నంది మొహంలో మనం చెయ్యి పెడితే జస్ట్ నీళ్ళు ఒక సన్న దార వస్తా ఉన్న ఒక ఫీల్ అయితే వస్తది. కానీ అదే సమయంలో ఆహ్, మీకు ఆపోజిట్ సైడ్ అంటే ఎక్కడైతే నీళ్ళొస్తుందో దానికి ఆపోజిట్ సైడ్ చూస్తే కోనేటి నుంచి బయటికెళ్ళే సైడ్ చూస్తే ఒక 2 పెద్ద పెద్ద కాలువలుంటాయి. ఆ 2 కాలువల్లోంచి నీళ్ళు 24 గంటలు 360 రోజులు ఒక మంచి ఫ్లో ఎళ్తా ఉంటదనమాట నీళ్ళక్కడి నుంచి విపరీతంగా. ఆ నీళ్లు వెళ్ళి బయట ఒక 2 కోనేరులుంటాయి. ఆ 2 కోనేరులు నిండుతా ఉంటుందనమాట. ఆ 2 కోనేరుల దగ్గర గూడా ఆగకుండా, ఆ 2 కోనేరులకు కూడా 2 కాలువలుంటాయి. ఆ 2 కాలువల ద్వారా మీరు నమ్మగలుగుతారా? 2000 ఎకరాల పొలాలకు నీళ్లు వెళ్తా ఉంటాయి. ఆ 2000 ఎకరాల పొలాలకు ఎక్కడైతే వెళ్తా ఉంటుందో, ఎక్కడే గాని ఒక మోటార్ గాని, ఒక పంపు గాని ఏదుండదు. ఈ నేచురల్‌గా క్రియేట్ చేయబడిన ఆ నీళ్ళు, ఆ ఫ్లో ఏదైతే కాలువ ఉన్నదో అదే కాలువల ద్వారా వెళ్తా ఉంటాయి. అక్కడ అరటి తోటలు గానియండి, లేదు వరి పంటలు గాని, రైతులక్కడ ఆ దిగుబడి చేసే వాళ్ళందరూ ఉచితంగా ఈ నీళ్ళు తీసుకొని దిగుబడి చేస్తుంటారు. ఈ కోనేటిలో ఉన్న మహత్యం గురించి మనం ఎంత సేపు మాట్లాడినా కూడా అదొక ఆశ్చర్యంగా ఉంటుంది. నాకు తెలిసి నేను చిన్నప్పుడు వినడం ఏమంటే, వీళ్ళు బ్రిటిష్ వాళ్ళున్న టైంలో ఈ నీళ్ళు ఎక్కడి నుంచి వస్తున్నాయని చెక్ చేయడానికని చుట్టుపక్కలంతా తవ్వి చూసారు ఇదంతా అని చెప్తారనమాట. చుట్టూ నల్లమల అడవులు, మధ్యలో ఒక ఆహ్, మహా పరమశివుని గుడి, ఆ గుడి లోపల కోనేరు. ఖచ్చితంగా ఎళ్లి దర్శించుకోండి. ఇంతకంటే మహత్యమైనటువంటి కోనేరు నేనెక్కడ వినలేదు. అండ్ ఆశ్చర్యం అనమాట. అంటే ప్రతిదీ ఆశ్చర్యకరమైనటువంటి ఇన్సిడెంట్సే అక్కడ జరుగుతా ఉంటుంది. అండ్ శివుని టెంపుల్ అతి పురాతనమైనది. ఆహ్, 1000 సంవత్సరాల కంటే ఎక్కువ పురాతనమైనటువంటి గుడి. దర్శించుకోండి. అందరికీ మంచి జరుగుతుంది. ఓం నమః శివాయ.